హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిన్ స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ ప్రసన్న. లాస్ట్ వీడియోలో మనము 8th క్లాస్ జాగ్రఫీలోని పరిశ్రమలు ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఈ వీడియోలో మానవ వనరులు ఎగ్జామ్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. 8th క్లాస్ జాగ్రఫీలోని మానవ వనరులు లెసన్కి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1985లో భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ పారిశ్రామిక అభివృద్ధి, ఆప్షన్ బి ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం, ఆప్షన్ సి వ్యవసాయ ఉత్పత్తి, ఆప్షన్ డి విదేశీ పెట్టుబడులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రజల నైపుణ్యాలను మెరుగుపరచడం. నెక్స్ట్, ప్రపంచ జనాభా విస్తరణకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ ఏ పర్వత ప్రాంతాలలో జనసాంద్రత ఎక్కువ, ఆప్షన్ బి దక్షిణార్ధగోళంలో ఎక్కువ మంది ఉన్నారు, ఆప్షన్ సి 60% జనాభా 10 దేశాల్లోనే ఉన్నారు, ఆప్షన్ డి 90% జనాభా 70% భూభాగంలో ఉన్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 60% జనాభా 10 దేశాల్లోనే ఉన్నారు. మొదటి 5 దేశాలు ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. నెక్స్ట్, జనసాంద్రతను సాధారణంగా ఏ విధంగా కొలుస్తారు? ఆప్షన్ ఏ ప్రతి ఎకరాకు, ఆప్షన్ బి ప్రతి హెక్టారుకు, ఆప్షన్ సి ప్రతి చదరపు మీటరుకు, ఆప్షన్ డి ప్రతి చదరపు కిలోమీటరుకు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రతి చదరపు కిలోమీటరుకు. భూమి ఉపరితలంపై యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను జనసాంద్రత అంటారు. నెక్స్ట్, భారతదేశ సగటు జనసాంద్రత ఎంత? ఆప్షన్ ఏ చదరపు కిలోమీటర్లకి 382 మంది, ఆప్షన్ బి చదరపు కిలోమీటర్కి 51 మంది, ఆప్షన్ సి చదరపు కిలోమీటర్కి 940 మంది, ఆప్షన్ డి చదరపు కిలోమీటర్కి 121 మంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చదరపు కిలోమీటర్కి 382 మంది. నెక్స్ట్, జనాభా మార్పు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ స్త్రీ పురుష నిష్పత్తి, ఆప్షన్ బి కేవలం జననాల సంఖ్య, ఆప్షన్ సి నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో మార్పు, ఆప్షన్ డి వలసలు మాత్రమే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్యలో మార్పు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. కాలం 1 సహజ వృద్ధి రేటు, వలస రావడం, వలసపోవడం. కాలం 2 ఒక దేశంలోకి రావడం, జనన మరణ రేట్ల మధ్య వ్యత్యాసం, ఒక దేశాన్ని విడిచి వెళ్ళడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే సహజ వృద్ధి రేటు, జనన మరణ రేట్ల మధ్య వ్యత్యాసం. వలస రావడం అంటే ఒక దేశంలోకి రావడం అంటే ఆప్షన్ ఏ. దీనికి వలస పోవడం అంటే ఒక దేశాన్ని విడిచి వెళ్ళడం. ఇప్పుడు దీనికి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు ఏ సంవత్సరంలో చేరుకుంది? ఆప్షన్ ఏ 1804, ఆప్షన్ బి 1959, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 1999. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1999. 1999లో ప్రపంచ జనాభా 6 బిలియన్లకు చేరుకుంది. 6 బిలియన్లు అంటే 600 కోట్లు. నెక్స్ట్, జనాభా పిరమిడ్లో వెడల్పైన పునాది దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ తక్కువ జనన రేటు, ఆప్షన్ బి ఎక్కువ జనన రేటు, ఆప్షన్ సి ఎక్కువ మరణ రేటు, ఆప్షన్ డి వృద్ధుల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువ జనన రేటు. నెక్స్ట్, జపాన్ దేశ జనాభా పిరమిడ్ ప్రత్యేకత ఏమిటి?
ఆప్షన్ ఏ పునాది వద్ద వెడల్పుగా ఉండడం, ఆప్షన్ బి త్రిభుజాకారంలో ఉండడం, ఆప్షన్ సి పునాది వద్ద సన్నగా ఉండడం, ఆప్షన్ డి పైభాగం వెడల్పుగా ఉండడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పునాది వద్ద సన్నగా ఉండడం. జపాన్లో జనన రేట్లు తక్కువగా ఉండడం వల్ల పిరమిడ్ పునాది వద్ద సన్నగా ఉంటుంది. నెక్స్ట్ ప్రకటన ఏ గంగా మైదానాలు ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలు. కారణం ఆర్ సారవంతమైన నేలలు వ్యవసాయానికి అనుకూలం. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ నిజం కానీ ఆర్ తప్పు, ఆప్షన్ బి ఏ తప్పు కానీ ఆర్ నిజం, ఆప్షన్ సి రెండు తప్పు, ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం ఆర్ సరైన వివరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు ఆర్ రెండు నిజం ఆర్ సరైన వివరణ. సారవంతమైన గంగా మైదానాలు వ్యవసాయానికి అనుకూలం కాబట్టి అక్కడ జనాభా ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ ప్రపంచ సగటు జనసాంద్రత ఎంత. ఆప్షన్ ఏ చదరపు కిలోమీటర్కు 51 మంది, ఆప్షన్ బి చదరపు కిలోమీటర్కు 382 మంది, ఆప్షన్ సి చదరపు కిలోమీటర్లకు 100 మంది, ఆప్షన్ డి చదరపు కిలోమీటర్లకు 10 మంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ చదరపు కిలోమీటర్కు 51 మంది. ఆప్షన్ ఏ అవుతుంది. చదరపు కిలోమీటర్లకు 382 మంది అనేది ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ క్రింది వాటిలో జనాభా విస్తరణను ప్రభావితం చేసే సాంస్కృతిక కారకం ఏది. ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి వారణాసి, ఆప్షన్ సి పూణే, ఆప్షన్ డి ఒసాకా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వారణాసి. మతపరమైన సాంస్కృతిక కారణాల వల్ల ప్రజలు వారణాసి వంటి చోట్లకు వెళ్తారు. నెక్స్ట్ 1804 నుండి 1959 మధ్య జనాభా 1 నుండి 3 బిలియన్లకు పెరగడానికి ఎన్ని ఏళ్లు పట్టింది. ఆప్షన్ ఏ 100 ఏళ్ళు, ఆప్షన్ బి 40 ఏళ్ళు, ఆప్షన్ సి 150 ఏళ్ళు, ఆప్షన్ డి 155 ఏళ్ళు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 155 ఏళ్ళు. నుండి 1959కు పెరగడానికి 155 ఏళ్ళు పట్టింది. నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆప్షన్ ఏ 2015, ఆప్షన్ బి 1985, ఆప్షన్ సి 2016, ఆప్షన్ డి 2020. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 2015. నెక్స్ట్ ఆయుర్దాయం అనగా ఏమిటి. ఆప్షన్ ఏ మరణ రేటు తగ్గడం, ఆప్షన్ బి సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం, ఆప్షన్ సి గరిష్ట వయసు, ఆప్షన్ డి 65 ఏళ్ళ పైబడిన వారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సగటున ఒక వ్యక్తి జీవించగల కాలం. ఆయుర్దాయం అంటే ఒక దేశంలో సగటు జీవనకాలం. నెక్స్ట్ జననాల రేటును ఎలా లెక్కిస్తారు. ఆప్షన్ ఏ ప్రతి 100 మందికి, ఆప్షన్ బి మొత్తం జనాభాకు, ఆప్షన్ సి ప్రతి లక్షకు, ఆప్షన్ డి ప్రతి 1000 మందికి సజీవ జననాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ప్రతి 1000 మందికి సజీవ జననాలు. జనన రేటును 1000 మంది జనాభాకు లెక్కిస్తారు. నెక్స్ట్ సూడాన్ దేశం జనాభా తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి. ఆప్షన్ ఏ తక్కువ జనన రేటు, ఆప్షన్ బి ప్రకృతి వైపరీత్యాలు, ఆప్షన్ సి బయటకు వలస వెళ్ళడం, ఆప్షన్ డి ఎక్కువ మరణ రేటు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బయటకు వలస వెళ్ళడం. సూడాన్ నుండి ప్రజలు ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల జనాభా తగ్గింది. నెక్స్ట్ జనాభా పిరమిడ్లో ఆధారితులు అని ఎవరిని పిలుస్తారు.
ఆప్షన్ ఏ కేవలం 15 ఏళ్లలోపు, ఆప్షన్ బి 15 నుండి 65 ఏళ్ల మధ్య, ఆప్షన్ సి కేవలం 65 ఏళ్ల పైబడిన, ఆప్షన్ డి 15 ఏళ్లలోపు మరియు 65 ఏళ్ల పైబడిన వారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 15 ఏళ్లలోపు మరియు 65 ఏళ్ల పైబడిన వారు. ఆర్థికంగా చురుకైన జనాభా ఏ వయసు వారు? ఆప్షన్ ఏ 0 నుండి 14 ఏళ్ళు, ఆప్షన్ బి 15 నుండి 65 ఏళ్ళు, ఆప్షన్ సి 65 ఏళ్ల పైబడిన వారు, ఆప్షన్ డి 0 నుంచి 6 ఏళ్ళు లోపు వాళ్ళు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 15 నుండి 65 ఏళ్ళు. ఈ వయసు వారు ఆర్థికంగా చురుకుగా శ్రామిక శక్తిని సూచిస్తారన్నమాట. నెక్స్ట్ ప్రకటన ఏ కెన్యా దేశ జనాభా పిరమిడ్ పునాది వద్ద వెడల్పుగా ఉంటుంది. కారణం ఆర్ జనన మరియు మరణ రేట్లు రెండూ ఎక్కువ. ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ బి ఆర్ తప్పు, ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండూ నిజం, ఆర్ సరైన వివరణ, ఆప్షన్ డి వివరణ సరికాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండూ నిజం, ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ ప్రపంచ జనాభాలో దాదాపు 3/4 మంది ఏ ఖండాలలో నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ ఆసియా మరియు యూరప్, ఆప్షన్ బి ఆసియా మరియు ఆఫ్రికా, ఆప్షన్ సి అమెరికా మరియు ఆఫ్రికా, ఆప్షన్ డి ఆఫ్రికా మరియు యూరప్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా మరియు ఆఫ్రికా. నెక్స్ట్ పారిశ్రామిక ప్రాంతాలు జనాభాను ఆకర్షించడానికి గల ఆర్థిక కారకం ఏమిటి? ఆప్షన్ ఏ ఉపాధి అవకాశాలు, ఆప్షన్ బి మతపరమైన ప్రాముఖ్యత, ఆప్షన్ సి శీతోష్ణ స్థితి, ఆప్షన్ డి సారవంతమైన నేలలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఉపాధి అవకాశాలు. పరిశ్రమలు ఉన్న చోట ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి జనాభా పెరుగుతుంది. నెక్స్ట్ మరణాల రేటు అనగా ఏమిటి? ఆప్షన్ ఏ ప్రతి 10,000 మందికి, ఆప్షన్ బి ప్రతి 1000 మందికి మరణించిన వారు, ఆప్షన్ సి మొత్తం మరణాలు, ఆప్షన్ డి ఆసుపత్రి మరణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రతి 1000 మందికి మరణించిన వారు. మరణ రేటును ప్రతి 1000 మందికి గణిస్తారన్నమాట. నెక్స్ట్ అంతర్జాతీయ వలసల సాధారణ ధోరణి ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ నగరాల నుండి గ్రామాలకు, ఆప్షన్ బి పొరుగు దేశాలకు మాత్రమే, ఆప్షన్ సి వెనుకబడిన దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు, ఆప్షన్ డి అభివృద్ధి చెందిన దేశాల నుండి వెనుకబడిన దేశాలకు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వెనుకబడిన దేశాల నుండి అభివృద్ధి చెందిన దేశాలకు. సాధారణంగా వలసలు పేద దేశాల నుండి ధనిక దేశాలకు జరుగుతుంటాయి. నెక్స్ట్ జనాభా కూర్పు దేనిని తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ జనాభా నిర్మాణం, వయస్సు, లింగం, అక్షరాస్యత, ఆప్షన్ బి జనాభా పెరిగే వేగం, ఆప్షన్ సి అడవుల నుండి మార్పు, ఆప్షన్ డి ప్రజల పంపిణీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జనాభా నిర్మాణం, వయస్సు, లింగం, అక్షరాస్యత. జనాభా కూర్పు అంటే జనాభా యొక్క అంతర్గత స్వరూపం. నెక్స్ట్ ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన మొదటి 10 దేశాలలో ఎన్ని ఆసియా ఖండంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 6. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 6. మొదటి 10 దేశాల్లో చైనా, ఇండియా, ఇండోనేషియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ ఆసియాలో ఉన్నాయి. నెక్స్ట్
జనాభా విస్తరణలో భౌగోళిక కారకం కానిది ఏది? ఆప్షన్ ఏ శీతోష్ణ స్థితి, ఆప్షన్ బి మతం, ఆప్షన్ సి స్థలాకృతి, ఆప్షన్ డి నీరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మతం. మతం అనేది సాంస్కృతిక కారకం, ప్రకృతి సిద్ధమైన భౌగోళిక కారకం కాదు. నెక్స్ట్, వలస పోయేవారు మరియు వలస వచ్చేవారు మధ్య తేడా. ఆప్షన్ ఏ ఎమిగ్రెంట్స్ దేశం విడిచి వెళ్తారు, ఇమ్మిగ్రెంట్స్ దేశంలోకి వస్తారు. ఆప్షన్ బి ఇద్దరు దేశం విడిచి వెళ్తారు. ఆప్షన్ సి ఇద్దరు దేశంలోకి వస్తారు. ఆప్షన్ డి ఇద్దరు ఒకటే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇమ్మిగ్రెంట్స్ దేశం విడిచి వెళ్తారు, ఇమ్మిగ్రెంట్స్ దేశంలోకి వస్తారు. వెళ్ళేవారు ఇమ్మిగ్రెంట్స్, వచ్చేవారు ఇమ్మిగ్రెంట్స్. నెక్స్ట్, జనాభా విస్ఫోటనం ఏ కాలంలో గమనించబడింది? ఆప్షన్ ఏ 1999. ఆప్షన్ బి 1804, 1959. ఆప్షన్ సి 1900, 1950. ఆప్షన్ డి 2000, 2020. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 1959, 1999. ఈ 40 ఏళ్లలో జనాభా 3 నుండి 6 బిలియన్లకు పెరగడాన్ని జనాభా విస్ఫోటనం అంటారు. నెక్స్ట్, కింది వాటిలో ఏ దేశంలో జనాభా పెరుగుదల రేటు అత్యంత వేగంగా ఉంది? ఆప్షన్ ఏ యూకే, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి కెన్యా, ఆప్షన్ డి ఇటలీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కెన్యా. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి కెన్యాలో పెరుగుదల వేగంగా ఉంది. నెక్స్ట్, జనాభా పిరమిడ్ ద్వారా మనం తెలుసుకోలేని అంశం ఏది? ఆప్షన్ ఏ వయస్సు, ఆప్షన్ బి మతపరమైన కూర్పు, ఆప్షన్ సి లింగం, ఆప్షన్ డి ఆధారిత జనాభా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మతపరమైన కూర్పు. పిరమిడ్ వయస్సు, లింగం తెలుపుతుంది కానీ మతం గురించి చెప్పదు. నెక్స్ట్, ప్రకటన ఏ బంగ్లాదేశ్ మరియు జపాన్ రెండు అధిక జనసాంద్రత గలవి. కారణం ఆర్ జపాన్ చాలా వెనుకబడిన దేశం. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ఆర్ నిజం, ఆప్షన్ బి 2 నిజం, ఆప్షన్ సి 2 తప్పు, ఆప్షన్ డి ఏ నిజం కానీ ఆర్ తప్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ నిజం కానీ ఆర్ తప్పు. జపాన్ చాలా అభివృద్ధి చెందిన దేశం, వెనుకబడిన దేశం కాదు. నెక్స్ట్, 2016 నుండి 2020 మధ్య ఎంతమంది యువతకు శిక్షణ ఇవ్వడం PKVY లక్ష్యం? ఆప్షన్ ఏ 50 లక్షలు, ఆప్షన్ బి 1 కోటి, ఆప్షన్ సి 2 కోట్లు, ఆప్షన్ డి 10 కోట్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1 కోటి. PKVY అంటే ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్, వజ్రాల గనుల లభ్యత వల్ల జనాభా పెరిగిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి మధ్యప్రాచ్యం, ఆప్షన్ సి ఈజిప్ట్, ఆప్షన్ డి బ్రెజిల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ దక్షిణాఫ్రికా. వజ్రాల గనుల లభ్యత వల్ల ఇక్కడ జనాభా పెరిగింది. నెక్స్ట్, జనాభాలో సహజ వృద్ధి రేటు దేనివల్ల ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ వలసల వల్ల, ఆప్షన్ బి పారిశ్రామికీకరణ, ఆప్షన్ సి జనన మరియు మరణాల వ్యత్యాసం, ఆప్షన్ డి కేవలం మరణాల వల్ల. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనన మరియు మరణాల వ్యత్యాసం. జననాల నుండి మరణాలు తీసివేస్తే వచ్చేది సహజ వృద్ధి. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో 90% మంది ఎంత శాతం భూమిపై నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 70%, ఆప్షన్ సి 50%, ఆప్షన్ డి 30%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 30%.
భూమి ఉపరితలంలో కేవలం 30% భాగంలోనే 90% మంది నివసిస్తున్నారు. నెక్స్ట్, ఆండీస్ మరియు ఆల్ప్స్ పర్వత ప్రాంతాలలో జనాభా తక్కువగా ఉండడానికి కారణం. ఆప్షన్ ఏ కష్టతరమైన స్థలాకృతి, ఆప్షన్ బి పారిశ్రామిక అభివృద్ధి, ఆప్షన్ సి మంచినీరు లేకపోవడం, ఆప్షన్ డి ఖనిజాలు లేకపోవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కష్టతరమైన స్థలాకృతి. పర్వత ప్రాంతాల్లో జీవనం కష్టం కాబట్టి జనాభా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి. ఆప్షన్ ఏ ఒసాకా సాంస్కృతిక, ఆప్షన్ బి పూణే సామాజిక, ఆప్షన్ సి జెరూసలం ఆర్థిక, ఆప్షన్ డి వారణాసి భౌగోళిక. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పూణే సామాజిక. విద్య ఆరోగ్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్న పూణే సామాజిక కారకానికి ఉదాహరణ అవుతుంది. నెక్స్ట్, ఒక దేశం యొక్క జనాభా పిరమిడ్ పైభాగం దేనిని ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ ఏ జననాల సంఖ్య, ఆప్షన్ బి శ్రామిక శక్తి, ఆప్షన్ సి శిశు మరణాలు, ఆప్షన్ డి మరణాల సంఖ్య మరియు వృద్ధులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మరణాల సంఖ్య మరియు వృద్ధులు. పిరమిడ్ పైభాగం వృద్ధుల సంఖ్యను, మరణాల తీవ్రతను సూచిస్తుంది. నెక్స్ట్, భారతదేశ జనాభా పిరమిడ్కు సంబంధించి సరైనది ఏది? ఆప్షన్ ఏ యువత పెద్ద సంఖ్యలో ఉండి బలమైన శ్రామిక శక్తి, ఆప్షన్ బి పునాది వంత సన్నగా ఉంటుంది, ఆప్షన్ సి వృద్ధుల సంఖ్య ఎక్కువ, ఆప్షన్ డి యువత సంఖ్య తక్కువ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యువత పెద్ద సంఖ్యలో ఉండి బలమైన శ్రామిక శక్తి. ఇండియా పిరమిడ్లో యువత ఎక్కువ, ఇది దేశానికి లాభదాయకంగా ఉంటుంది. నెక్స్ట్, చమురు నిక్షేపాలు కనుగొనడం వల్ల జనాభా పెరిగిన ప్రాంతం. ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా, ఆప్షన్ బి గంగా మైదానం, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి మధ్యప్రాచ్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రాచ్యం. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్లో జనాభా పెరుగుదల తగ్గడానికి కారణం. ఆప్షన్ ఏ అధిక మరణ రేటు, ఆప్షన్ బి తక్కువ జనన మరియు తక్కువ మరణ రేట్లు, ఆప్షన్ సి ఆహార కొరత, ఆప్షన్ డి వలసలు పెరగడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి తక్కువ జనన మరియు తక్కువ మరణ రేట్లు. యూకేలో జనాభా వృద్ధి తక్కువగా ఉండడానికి ఇవే కారణాలు అవుతాయి. నెక్స్ట్, ప్రపంచ జనాభాలో కేవలం 1% మాత్రమే ఉన్న ఖండం. ఆప్షన్ ఏ ఓషియానియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి యూరోప్, ఆప్షన్ డి ఉత్తర అమెరికా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓషియానియా. ప్రపంచ జనాభాలో కేవలం 1% మంది మాత్రమే ఓషియానులో ఉన్నారు. నెక్స్ట్, ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజల సంఖ్యను ఏమంటారు? ఆప్షన్ ఏ జనాభా వృద్ధి, ఆప్షన్ బి జనాభా మార్పు, ఆప్షన్ సి జనసాంద్రత, ఆప్షన్ డి జనాభా విస్తరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి జనసాంద్రత. ఒక నిర్దిష్ట వైశాల్యంలో జనాభా సాంద్రతను ఇది తెలుపుతుంది. నెక్స్ట్, 1999 నాటికి ప్రపంచ జనాభా ఎంతకు చేరుకుంది? ఆప్షన్ ఏ 1 బిలియన్, ఆప్షన్ బి 3 బిలియన్, ఆప్షన్ సి 8 బిలియన్, ఆప్షన్ డి 6 బిలియన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 6 బిలియన్. నెక్స్ట్, కింది వాటిలో అంతిమ వనరు అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి ఖనిజాలు, ఆప్షన్ సి మానవ వనరులు, ఆప్షన్ డి నీరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మానవ వనరులు. ప్రకృతి సంపదను ఉపయోగించుకునేది మానవుడు కాబట్టి మనుషులే అంతిమ వనరు అవుతుంది. నెక్స్ట్, జనాభా పిరమిడ్లో 15 ఏళ్ల లోపు పిల్లల మరణాలు తగ్గితే పిరమిడ్ ఎలా మారుతుంది? ఆప్షన్ ఏ పునాది వద్ద సన్నగా, ఆప్షన్ బి మధ్య వయసు వద్ద వెడల్పు పెరుగుతుంది, ఆప్షన్ సి పైభాగం కనుమరుగవుతుంది, ఆప్షన్ డి ఏ మార్పు ఉండదు.
దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, మధ్య వయసు వద్ద వెడల్పు పెరుగుతుంది. శిశు మరణాలు తగ్గితే యువత సంఖ్య పెరిగి పిరమిడ్ మధ్యలో వెడల్పు అవుతుంది. నెక్స్ట్ ప్రకటన ఏ, ఆరోగ్యవంతులు విద్యావంతులు మాత్రమే వనరులను అభివృద్ధి చేయగలరు. కారణం ఆర్, మానవ వనరులు అసమానంగా విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండూ నిజం కానీ ఆర్ వివరణ కాదు. ఆప్షన్ బి, ఏ నిజం కానీ ఆర్ తప్పు. ఆప్షన్ సి, ఏ తప్పు. ఆప్షన్ డి రెండూ తప్పు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మరియు ఆర్ రెండూ నిజం కానీ ఆర్ వివరణ కాదు. రెండు వాక్యాలు సరైనవే కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళడానికి కారణం కానిది. ఆప్షన్ ఏ ఉపాధి, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి అటవీ విస్తీర్ణం పెరగడం, ఆప్షన్ డి ఆరోగ్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, అటవీ విస్తీర్ణం పెరగడం. నెక్స్ట్ ప్రపంచ జనాభాలో 60% మంది కేవలం ఎన్ని దేశాల్లో నివసిస్తున్నారు. ఆప్షన్ ఏ 5 దేశాలు, ఆప్షన్ బి 15 దేశాలు, ఆప్షన్ సి 20 దేశాలు, ఆప్షన్ డి 10 దేశాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.